ప్రశ్న ఇప్పుడు చూడండి 10 అవర్స్ నానబెట్టేస్తున్నాను బియ్యము. ఎంత బియ్యం బాగా నానితే అంత బాగా వస్తుంది మన ఐటము. అదేనండి మన ఐటము. ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం నానబెట్టినాను. ఇప్పుడు మీకు వచ్చేసి కేరళ అప్పం చూపిస్తా ఉన్నాను. వాటర్ ఎక్కువ వేయకుండా తక్కువ వాటర్లో నైస్గా గ్రైండ్ చేసుకుంటాం. చూడండి మన బియ్యం అంతా ఇట్లా మెత్తగా ఇట్లా గట్టిగా కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ చేస్తాం. చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాల. చాలా మెత్తగా నీళ్ళుగా కాకూడదు. నీళ్ళు అయితే పొద్దున చాలా నీళ్ళు అయిపోతుంది కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక గరిటె పిండి అంటే ఫుల్ గరిటె వద్దు, కొంచెం తక్కువ గరిటె పిండిని ఇట్లా వేరే దానికి షిఫ్ట్ చేసుకునేసి ఒక గరిటెకి 6 గరిటెలు నీళ్ళు వేసుకుంటాం. ఇట్లా ఒకదానికి 6 గరిటెల నీళ్ళు ఒక గరిటె పిండి వేసుకునేసి దీన్ని మనము బాయిల్ చేసుకుంటాము. చిక్కగా మంట తక్కువలోనే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అరగంట వేస్తుంది. మనం ఇట్లా కలుపుతూ ఉంటే చిక్కబడుతుంది. చిక్కబడిస్తాం. చూడండి కొద్దిగానే ఇట్లా చిక్కబడతా ఉంది. ఇది ఎందుకంటే చేయడము దీన్ని ఇంకా ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. మనం ఉద్దిపప్పు ఏమీ వాడలేదు. ఇది టేస్ట్ వస్తుంది, బాగా ఫర్మెంటేషన్ అవుతుంది, బాగా చిక్కబడుతుందండి. ఇట్లా చిక్కబడిందేదాన్ని బాగా చల్లారిస్తాం. చెయ్యి వదులకుండా కలిపెట్టాలండి, లేకపోతే లమ్స్ వచ్చేస్తుంది. తక్కువ మంటలో చూడండి కన్సిస్టెన్సీ ఫుల్ కరెక్ట్గా వచ్చింది. ఇంకా చిక్కగా అవుతుంది. దీన్ని ఫుల్గా కూల్ చేసేస్తాం. మనకి అది కన్సిస్టెన్సీ చల్లారేలోపు ఇంకొక ఐటమ్ మనం రెడీ చేసుకోవాలండి. కేరళ అప్పం అంటేనే మనకి అదొక స్పెషల్ ఇంగ్రీడియంట్ వస్తుంది. అదే పచ్చి కొబ్బరి. ఒక గ్లాస్కి ఒక పెద్ద టెంకాయ అంతగా పచ్చి కొబ్బరి తీసుకోవాలా. 2 టెంకాయలు అంత వెతుకున్నాను. ఇంకా కొద్దిగా ఎక్కువ ఎత్తుకోవాలని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని స్మాల్ పీసెస్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటాం. ఇదే కేరళ అప్పం స్పెషల్. చూడండి కొబ్బరి ముక్కలంతా కట్ చేసుకున్నాము. కాల్చిన వాళ్ళు బ్లాక్ తీసేయచ్చు, కానీ నేను ఏమీ తీసేయలేదండి. బ్లాక్ అది ఇది అనేది ఏం లేదు, నేనేమీ తీయను. దీన్ని కొద్దిగా వేసుకొని నీళ్ళు నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు, గట్టిగా పేస్ట్ చేసుకుంటాం. చూడండి ఇంత గట్టిగా ఇంత నున్నగా పేస్ట్ చేసుకున్నాం. ఇది మిక్స్ చేసుకునేస్తాం. చూడండి మనం గ్రైండ్ చేసింది కొబ్బరి మిక్సింగ్లోకి ఇది ఈ గంజి కాచినది అంతా వేసి చేతిలో బాగా మిక్స్ చేస్తాం. చూడండి అంతా గ్రైండ్ చేసుకోండి. గంజి అంతా బాగా కలుపుకుంటాము. గట్టిగా ఉండి దోసపిండి మాదిరి నీళ్ళు వద్దు. ఇడ్లీ ఎంత గట్టిగా అయితే అంత గట్టిగా ఉండి పొద్దున్నకి ఇది అవుతుంది. మెజర్మెంట్లో మాత్రం కొబ్బరి తక్కువ వచ్చేదండి. గంజి ఎందుకంటే ఫర్మెంటేషన్కి అయ్యేదానికి మెయిన్ అదే సాఫ్ట్గా వచ్చాక అంతా మిక్స్ చేస్తాం. చూడండి అంతా మిక్స్ చేసుకున్నాక పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఇంకా కొంచెం గట్టిగా పర్వాలేదు, ఇంక పలుచగంటూ వద్దు. ఇది నేను చాలా లేట్ అవర్స్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి జల్దీ పురిసిపోతుంది, ఫర్మెంట్ అయిపోతుంది. చలికాలంలో అయితే కొంచెం ఈవినింగ్ చేసుకున్నా పర్వాలేదు. నేను 10 అట్లా చేస్తున్నాను. పొద్దున్నకి ఫర్మెంటేషన్ అయినాక చూస్తాము. శుభోదయం. మన అప్పం పిండి ఎట్లా ఇదైందో ఫర్మెంట్ అయిందో చూస్తాము రండి. చూడండి బాగా ఫర్మెంట్ అయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చక్కెర కొద్దిగా ఉప్పు కంపల్సరీ 2 వేయాల, అప్పుడే ఇది టేస్ట్ వచ్చేది. సోడా ఏం అవసరం లేదు. ఇది బాగా మనం ఇట్లా మిక్స్ చేసుకునేస్తాం. చూడండి ఇది నా దగ్గర ఉండేది అప్పం ప్యాను. మీ ఇంట్లో ఏ ప్యాన్ ఉంటే అవి ఇది తీసుకోండి. దానికి ఆయిల్ ఏమి వేసలేదు. దీంట్లో ఉండే కోకోనట్కే చాలు. పిండి ఇట్లా ఉంటుంది కదా, ఫాస్ట్గా ఇట్లా వేసుకొని వేసేసి ఇట్లా టర్న్ చేసుకోవాలి. సెంటర్కి మళ్ళీ మిగిలిండేది ఇట్లా తెచ్చుకోవాలి. దానికి ఇట్లా లిడ్ క్లోజ్ చేసేసి బాయిల్ చేసుకుంటాం. చూడండి మన అప్పం ఇట్లా వస్తుంది. ఆయిల్ వేసే పనిలే, బిఫోర్ ఆఫ్టర్ అవసరమే లేదు. మధ్యలో ఇట్లా దప్పంగా సైడ్లో పలుచగా రోస్ట్గా చాలా బాగా వస్తుంది మన అప్పము. టేస్ట్ అయితే అద్దుర్సు. మీరు ఒక్కసారి చేసుకొని తింటే అప్పుడే మీకు అర్థమవుతుంది మన అప్పం ఎట్లుంది అనేసి. మీ ఇంట్లో యాదో ఇది ఉంటే దాంట్లో మీరు చేసుకోండి. మన ఈ అప్పం దోశకు వచ్చేసి నేను ఆనియన్ చట్నీ కాంబినేషన్ చేసినానండి. మీరు సాగునంట కొబ్బరి చట్నీ పల్లి చట్నీ వద్దు, టమోటా చట్నీని వద్దు, ఇట్లా ఆనియన్ చట్నీ లేదా సాగు అట్లా ఏదైనాను మీరు కాంబినేషన్ తీసుకోవచ్చు. మంచి టేస్టీ ఫుడ్, హెల్తీ ఫుడ్. కోకోనట్ వచ్చేసి మన బ్రెయిన్ మెమొరీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలకి కానీ అందరికీ కానీ మంచి గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. కాబట్టి మనం ఇది ఒకసారి ట్రై చేసుకొని టిఫిన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.